ఎలాగయ్యా అంటే క్రీస్తు రక్తం మనలను విమోచిస్తుంది. హల్లెలూయా. ఏ పాపమైతే మనం పట్టుకుందో, ఏ లోకమైతే పట్టుకుందో, ఏ శరీరాశ్రయం పట్టుకున్నావో, ఏ విధమైన జీవవడ్డమో అదిగో మనలో అలాగన పనిచేస్తుందో, అయితే సిలువ రక్తము ద్వారా విడుదల కలిగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకోసమే అంటాడు కదా, వెండి చేతను బంగారము చేతను మీరు అలాగ శుద్ధి చేయబడతల్లా, ఈ విమోచింపబడతా కొనలా మిమ్మల్ని. ఎలాగా మిమ్మల్ని కొన్నాడయ్యా అంటే, విమోచించుకున్నాడయ్యా అంటే ఆయన సిలువ రక్తము ద్వారా, ఆయన సిలువ రక్తము ద్వారా విమోచన అన్నాడు. మనకు విడుదల వచ్చింది కనుక ఇశ్రాయేలీలకు విడుదల వచ్చింది. ఎప్పుడంటే అదిగో ఆ రోజున అదిగో మరి అర్ధరాత్రి వేళ ఒక సంహార దూత వచ్చి సంహరిస్తూ ఉన్నాడు. ఐగుప్తు అంతా కూడా సంహార దూత వచ్చినప్పుడు ఇశ్రాయేలీయుల కుటుంబీకులకు అదిగో ఆ గుమ్మాలకట నిలువ కమ్మికి అడ్డ కమ్మికి సిలువ రక్తం ఎప్పుడైతే రాశాడో, ఎప్పుడైతే అలాగ ప్రోత్సహించబడిందో ఆ ఇంటిలో వాళ్ళందరికీ క్షేమము. దేవునికి స్తోత్రం. ఐగుప్తీయులకు ఆ గుమ్మాలకు సిలువ రక్తం లేదు. అప్పుడు సంహార దూత లోపలికి వచ్చి అర్ధరాత్రి వేళ జరిగిన సంఘటన, ఇంటిలో ఉన్న ప్రతి ఒక్క తొలిచూలు, ఇంటిలో ఉన్న ప్రతి తొలిచూలు కొడుకైనా దేనిలో ఉన్నది అది మొదటిది చనిపోయింది. అక్కడ ఉదయకాలము చూస్తే ఐగుప్తు గృహములలోనట ఏ ఇంటిలో కూడా ఏడవని ఇల్లు లేదండి, దుఃఖం ఉంది. అయితే ఈ రోజున దేవుని బిడ్డలారా, ప్రభు రక్తం ఏం చేస్తుందంటే, సిలువ రక్తం ఏం చేస్తుందంటే విమోచిస్తుంది. ఏ విధమైనటువంటి శాపమున్నా, ఏ విధమైనటువంటి పితృపరమైనటువంటి ఎప్పుడు నుండోనండి ఈ శాపం ఉంటుందండి, ఈ పాపం ఉంటుందండి, మమ్మల్ని విడిపించేది లేదండి అనుకుంటున్నావేమో, విడుదల ఉంది. దేవునికి స్తోత్రం. యేసయ్య గారి గురించి మాట్లాడుతూ అంటాడు, ఆయన రక్తము కక్కేవాడు. ఆయన బాల్య దినాలు ఏంటో తెలుసా? రక్తము కక్కేవాడు. తన వారు చేసినటువంటి అదిగో అలాగ అనాదిగా వచ్చి రక్తం కక్కి చచ్చిపోవడం అట. అలాంటి రీతిలో ఉన్నటువంటి దానిలో ప్రభు ఎప్పుడైతే తాకాడో, ప్రభు ఎప్పుడైతే దర్శించాడో, అదిగో యేసయ్య గారు తన జీవితాన్ని దేవుడు మార్చేశాడు. ఇప్పుడు లక్షలాది మంది, కోట్లాది మందికి ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా నిలిపాడు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటో తెలుసా? ఈ సిలువ రక్తం విమోచించిన వ్యక్తి ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా, ఒక ఆశీర్వాదకరమైన కుటుంబముగా నిలబడతాడు. దేవునికి స్తోత్రం.